అంటే మొత్తానికి ఎన్ని యుగాలు ఉన్నాయంటారు? ఇప్పుడు కలియుగం అంటారు. 4 యుగాల్లో ఇప్పుడు నడుస్తుంది కలియుగం. ఇది 4,32,000 సంవత్సరాలు. 5,126 సంవత్సరం నడుస్తుంది. ఇంకా అంత బ్యాలెన్స్ ఉంది. అన్నిసార్లు మీరు నేను రకరకాల మనుషులు జీవులు ఎన్నిసార్లు వస్తారో వాటికి గుర్తుండదు, జ్ఞప్తి ఉండదు. అదే యోగం చేసిన వాడికి ఎన్నిసార్లు వచ్చామో ఎన్ని జన్మలు అయిపోయాయి కూడా గుర్తుంటుంది. అంటే ఇప్పుడు జనరల్ గా పూర్వజన్మ 7 జన్మలు అని అంటారు. 7 కాదు, అంటే మనిషి 7 జన్మలు ఎత్తుతారు అనేసి కూడా. అంటే ఎత్తుతారు అనేటువంటిది గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే కర్మల్ని బట్టి పుణ్య పాపాలని బట్టి జన్మ స్వీకరించేది ఉంటుంది. అంటే అందరూ పుణ్యాత్ములు కారు కదా, మానవ రూపంలో ఉండేవాళ్ళు రకరకాల వాళ్ళు కదమ్మా. అందుకని మనం వారి చేసే కర్మల్ని బట్టి జన్మలు వస్తాయి. మంచి పని చేస్తే మంచి జన్మ వస్తుంది. అసలు జన్మలు వద్దంటే దేవుళ్ళు ఐక్యమైపోవచ్చు. మీరే భగవంతుడు, అహం బ్రహ్మాస్మి, మీరే దేవుళ్ళు అవ్వచ్చు. ఎప్పుడు 7 జన్మల తర్వాత మనిషి నిజంగానే దేవునిలో ఐక్యమైపోతారు అలా ఏం జరగదు. వాళ్ళు చేసే కర్మల్ని బట్టే దేవుడుగా మారతాడు. దైవం మానుష రూపేణ అనేటువంటి పదం కూడా గతంలో రామారావు గారు, పద్మశ్రీ రామారావు గారు, మన సీఎం ఎక్స్ సీఎం రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ఎక్కువ చెప్పేవారు, మనుషుల్లో దేవుళ్ళు ఉన్నారు, దేవుని స్వరూపాలు ఉన్నాయి. అందుకని దైవం మానుష రూపేణ అనే పదం ఆయన చాలా పాపులర్ చేశారు. మనిషే దైవం అంటారు ఆయన అన్నారు. నిజం కూడా అదే కదా. దేవుళ్ళు కూడా మానవ రూపమే కదమ్మా ఎత్తింది, రాముడు కృష్ణుడు. తర్వాత దేవుళ్ళుగా ఇంకా గొప్పగా ఇంకా ఎంతో అయ్యారు కదా. అంటే మనం చేసే పనిలో న్యాయము ధర్మము పాటించి అవలంబిస్తే మీరు ధనులవుతారు. మీకు ఏదంటే అది అవుతుంది. మీకు నేను అలా అవ్వాలంటే అలాగే అయిపోతారు, ఇలా అంటే ఇలాగే అయిపోతారు. ఎదుటివాడు కూడా బాగుపడాలంటే వాడు బాగుపడతాడు. మీ వాక్శుద్ధి కూడా కలుగుతుంది. అంత శక్తిపాతం కూడా చేయగలుగుతారు. తల్లిదండ్రులు కూడా రోజు చేస్తూ ఉంటారు. చిన్నతనంలో పెద్ద రేతారు ఆశీర్వచనాలు తీసుకుంటే మీరు తల అమ్మా నాన్న నిమురుతూ ఉంటారు, భుజాలెత్తి లేపుతారు. అంటే ఏమిటి, ఏం కోరుకుంటారు తల్లిదండ్రులు? నా పిల్లాడు గొప్ప కావాలి, నా కూతురు మంచి ఇంట్లో వెళ్ళి సంసారం సుఖాలు అన్నీ చేయాలని దండం పెట్టుకుంటూ ఉంటారు. ఇలా రాస్తూ ఉంటే ఈ చేతుల్లో ఉండే ఆ ప్రవాహం శక్తి ఈ పిల్లల తలలో వాళ్ళ శరీరానికి చేరి అది వాళ్ళు సఫలీకృతులు అవుతారు. తల్లిదండ్రులు నిష్కామంగా వాళ్ళు పిల్లలు బాగుండాలనేటువంటి ఇచ్ఛతో చేస్తారు. అందరూ బాగుండాలంటారు, తప్పులేదు. అంటే పిల్లలకి తల్లిదండ్రుల ఆశీర్వచనాలు శక్తిపాత్ అంటారు. అంటే మన కోరిక న్యాయపరంగా ఉండి దాన్ని సంకల్పిస్తే అది ఖచ్చితంగా అవుతుంది. న్యాయం ధర్మం కాపాడాలి. ఆ ధర్మాన్ని మనం కాపాడితే అది మనం కాపాడు. అందరూ చెప్తారు పెద్దవాళ్ళు. అందుకని అలాగే ఈ తాయెత్తులు కట్టినా ఇందాక చెప్పాను అందరూ కడతారు. యంత్రాలు, మంత్రశాస్త్రము, ఉపాసనలు ఇవన్నీ ఉన్నాయి. ఆ ఇచ్చే గురువులను బట్టి, స్వీకరించే శిష్యులను బట్టి, చేసే సాధనలను బట్టి అవి మనకు సఫలీకృతం అవుతాయి. ఇదే చాలా తేలిగ్గా చెప్పాను. మంత్రశాస్త్రం అన్నీ గొప్పవే, కానీ అది అనుభవంతో చెప్పిన వాడు చేసిన వాడికి అవి కలుగుతాయి. అదమ్మా. సుఖీభవ. నమస్తే గురుగారు. థ్యాంక్ యూ.